అస్సలు వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా కొత్తిమీర నిల్వ పచ్చడి చేద్దాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టండి. తరువాత పాన్ మీద కొంచెం ఆయిల్ వేసి 20 నుంచి 30 కారం గల ఎండుమిర్చి వేసి వేయించండి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టిన కొత్తిమీరను కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకున్నాను. ఈ ఫ్రై చేసిన మిర్చిని అలాగే కొత్తిమీరని చల్లారబెట్టండి. ఇప్పుడు ఒక బ్లెండర్ లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు, 1 స్పూన్ ఆవాలు మెంతుల పౌడర్, రుచికి సరిపడ ఉప్పు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టిన కొత్తిమీరను కూడా వేసి కచ్చా పచ్చాగా బ్లెండ్ చేయాలి. పచ్చడి రెడీ అయింది. దీనికి ఒక మంచి తాలింపు పెడదాం. పాన్ లో 1/4 కప్పు ఆయిల్ వేస్తున్నాను. ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తాలింపు దినుసులన్నీ వేసి అవి ఎర్రగా వేగాక అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. తాలింపు బాగా వేగాక ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే అద్భుతమైన కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ.